317 को బాధిత ఉద్యోగ ఉపాధ్యాయ జేఏసీ గాంధీ భవన్ వద్ద బైఠాయించి ఆందోళన నిర్వహించింది. సంబంధం లేని జిల్లాలలో పోస్టింగ్ ఇవ్వడంతో స్థానికత కోల్పోయి కుటుంబాలకు దూరంగా అవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో పొందుపర్చిన 317 జీవో పరిష్కారం చేసి తమకు న్యాయం చేయాలంటూ డిమాండ్ చేశారు. కేబినెట్ సబ్ కమిటీతో ప్రభుత్వ కాలయాపన చేస్తోందని గాంధీ భవన్ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. ముందు 317 జీవోకి సంబంధించినటువంటి బాధితులు ఉపాధ్యాయులు ఉద్యోగ సంఘానికి సంబంధించి 317 జీవోతో ఇబ్బందులు పడుతున్నటువంటి జేఏసీ సంఘం కూడా పెద్ద ఎత్తున గాంధీ భవన్ ముట్టడికి పిలుపునిచ్చింది. అందులో భాగంగానే గాంధీ భవన్కు భారీ ఎత్తున ఈ ఉద్యోగ ఉపాధ్యాయులను కూడా చేరుకొని వారి యొక్క ఆందోళన తెలుపుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. అమ్మ, ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి మీ ప్రధాన సమస్య? చంటి బిడ్డతో వచ్చినటువంటి పరిస్థితి. మాది సొంత జిల్లా యాదాద్రి భువనగిరి జిల్లా అండి. మేము ప్రజెంట్ నల్గొండ జిల్లాలో వర్క్ చేస్తున్నాము. గత ప్రభుత్వం తెచ్చిన జీవో 317 చీకటి జీవో వల్ల మేము మా స్థానికత కోల్పోవడం జరిగింది. ఏంటంటే మా స్థానికత మేము కోల్పోయినాం. అక్టోబర్ 2 గాంధీ భవన్ రోజు ఏం చెప్పారంటే మేము ప్రజాపాలన వచ్చిన 48 గంటల లోపే మీకు బాధితులకు న్యాయం చేస్తామని జరగడం అయింది. ఆ మాటకు కట్టుబడి ఉండాలని మేము ఇదే రోజు కూడా ఈ నిరసన చేయడానికని శాంతియుతంగా చేయడానికని రావడం జరిగింది. మా ముందున్న ఉద్యోగులు స్థానికులే, మా తర్వాత ఇప్పుడు వచ్చే ఉపాధ్యాయులు కూడా స్థానికులే. కానీ మరి మేమేం అన్యాయం చేసినాం? మేము పుట్టి పెరిగింది అత్తగారు అంతా ఒకటే జిల్లా, మా స్థానిక జిల్లాకి మమ్మల్ని పంపించండి. మాకేం లేదు, ఇంకోటి ఏం లేదు, మా సొంత జిల్లాలకు మమ్మల్ని పంపించండి సార్ అనేది మా విజ్ఞప్తి అండి. ఇప్పటికే ప్రభుత్వం కేబినెట్ సబ్ కమిటీ వేసింది. దానికి సంబంధించి ఒక చైర్మన్, 2 మంత్రులను కూడా నియమించడం జరిగింది. ఆ సమస్యకు సంబంధించినటువంటి పూర్తి దర్యాప్తు చేస్తా ఉన్నాం. దానికి సంబంధించి సొల్యూషన్ కూడా వెతుకుతున్నాం అనేది కూడా గవర్నమెంట్ వర్షన్ చెప్తా ఉంది. అయితే ఏమైందంటే కమిటీ వేసిన మాట వాస్తవం అండి, దానికి మేము వ్యతిరేకం కాదు. కానీ కమిటీ వేసి కూడా 8 నెలలు గడిచిపోతుంది. మాకు స్థానికత ఆధారంగా కూడా బోనోఫైడ్లు వెరిఫై చేయమంటే స్టడీ కండక్ట్ కూడా వెరిఫై చేసినారు. కానీ దాని తర్వాత స్టెప్ అయింది, నెక్స్ట్ స్టెప్ అయింది లేదు. ఇంకా ఇప్పటి వరకు కూడా ఎలాంటి అప్డేట్ లేదు. మాకు వెరిఫై చేసి కూడా 2 నెలలు దగ్గరలో కాబోస్తుందండి. కాబట్టి అతి త్వరలో ఈ పండుగ కంటే ముందే, కొత్త నియామకాల కంటే ముందే మమ్మల్ని స్థానిక జిల్లాలకు పంపించాలని మనస్ఫూర్తిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ముఖ్యంగా ఎక్కువగా సఫర్ అయ్యేది అంటే స్థానికత సార్. మా నాన్న వాళ్ళు, అమ్మ నాన్న వాళ్ళు, ముసలి వాళ్ళు ఉన్నారు. వాళ్ళను ఒక 200 కిలోమీటర్ల దూరం నుంచి మేము రోజు అప్ అండ్ డౌన్ చేయాలంటే మా వల్ల అవ్వట్లేదు సార్. వాళ్ళ బాగోగులు చూసుకోవాలంటే మా వల్ల కావట్లేదు. దరిదాపుగా రోజు పోయి 400 కిలోమీటర్లు రావాలంటే మేము చాలా ఇబ్బందికి గురవుతున్నాం సార్. పోయిన సంవత్సరం ఇచ్చినటువంటి గాంధీ జయంతి సందర్భంగా ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకొని ఇదే గాంధీ జయంతి రోజు ఇదే గాంధీ భవన్ ముందు ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకొని మాకు సొంత జిల్లాలకు స్థానికత ఆధారంగా పంపిస్తారని కోరుచున్నాం సార్. ఈ సమస్య పరిష్కరించేందుకు ప్రభుత్వం ఇంత టైం ఎందుకు తీసుకుంటా ఉంది? సబ్ కమిటీ వేయడానికి చాలా ధన్యవాదాలు. కాకపోతే 8 నెలలు అయిపోయింది. ఆ సబ్ కమిటీకి మేము మంచి పరిష్కారాలు ఇచ్చినాము. అయినా కానీ లీగల్ ప్రకారంగా దామోదర్ రాజనరసింహరావు గారు అడ్వకేట్ జనరల్కి పంపించారు. మా డిమాండ్ ఒకటే, మా కోరిక ఒకటే. అయ్యా, మీరు మాకు సానుకూలంగా ఉన్నారు, 8 నెలల నుంచి మా గురించి కష్టపడుతున్నారు నరసింహరావు గారు. కాకపోతే ఆ రిపోర్ట్ కొంచెం తొందరగా తెప్పించుకొని మా స్థానికత మాకు తొందరగా కేటాయించాల్సిందిగా మేము కోరుతున్నాము. హైదరాబాద్, నా పుట్టిన హైదరాబాద్, చదివింది హైదరాబాద్, సర్వీస్ అంతా హైదరాబాద్ అయింది. నా తీసుకెళ్ళి నాన్ లోకల్ వేశారు. నేను లోకల్ క్యాండిడేట్ తీసుకెళ్ళి లోకల్ లోకల్లో పెట్టారు. మేము ప్రతిసారి రిప్రజెంటేషన్ ఇచ్చాం. కొత్త కోరిక ఏం కోరతలేదు. మాకు న్యాయం చేయండి, మేనిఫెస్టోలో చెప్తున్నాం, అదే చేయండి, న్యాయం చేయండి మాకు, అంతే. ఇంకా ఏం అవసరం లేదు మాకు. 317 జీవో రద్దు చేయాలి, ఇమీడియట్ రద్దు చేయాలి. పిఎస్సి ద్వారా వచ్చే వాళ్ళకి స్థానికత వర్తిస్తుంది. మాకు ఎందుకు స్థానికత వర్తించదు? అందరికీ సమానంగానే ఉండాలి కదా స్థానికత. ఇప్పుడు మేము కొత్త కోరికలు ఏం కోరట్లేదండి. మేనిఫెస్టో ప్రకారం మేము ఏమైతే అడిగినామో ఆ మేనిఫెస్టో ప్రకారం మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని శాంతియుతంగా ధర్నా చేయడానికి మాత్రమే వచ్చాం. ఏడాది గడుస్తున్నప్పటికి కూడా ఎటువంటి పరిష్కారం చూపలేదు అనేటటువంటి నినాదాలు చేస్తూ కూడా గాంధీ భవన్ ముందు బైఠాయించినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ అఖిల్తో రాజు, స్వతంత్ర టీవీ, హైదరాబాద్.